ఓ 4-5 నెలల కాంచి బగ్గైన పడ్డ మాట ఏందంటే రుణమాఫీ రుణమాఫీ రుణమాఫీ. అసెంబ్లీ ఎలక్షన్ల కాంచి షురు చేస్తే పార్లమెంట్ ఎలక్షన్ల దాకా 1,00,000 మాఫీ కాంచి 2 లక్షల మాఫీ దాకా, ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా రుణమాఫీ గురించి మాట్లాడని పార్టీ లేదు, చర్చ చేయని రైతు లేడు. చేస్తామన్న నాడు లొల్లే, చేస్తుంటే లొల్లే, చేసినాక లొల్లే. ఇంతకు ఇయ్యాలేమైందో కూడా అరుసుకోవాలి కదా. మాకు రుణమాఫీ కాలేదు, మాకు లోన్ అట్లనే ఉంది, కండిషన్లు తీసేయాలని ఆడాడ ధర్నాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ 10,000 కోసం నేను ఇప్పటికి 15 రోజుల నుంచి తిరుగుతున్నా బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ. 2020 అప్పు తీసుకున్న 80,000, 80,000 వీడికి 3వ తాప చూసినా అందులో పేరు వచ్చేది లేదు. ఇక ఇటు చూడండి, ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ 2 పార్టీలు ఒకటే పార్లు అడాయందుకున్న ఈ లోన్లు మొత్తం సుక్తాయేయాలని. ఏదన్నా ఉంటే పక్కకు చేసుకోరు కానీ రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ చేయొద్దని పోలీసులు బతిమిలాడుతున్నారు. ఏ తేదీ లోపల ఈ 17,13,000 మందికి కూడా రుణమాఫీ చేస్తారో వెంటనే ప్రకటించాలి ప్రభుత్వం. అయితే ఆధార్ నెంబర్ల తప్పులు, బ్యాంక్ అకౌంట్ల తప్పులు, రేషన్ కార్డులు లేనోళ్ళు 2 లక్షలకు మీద ఉన్నోళ్ళకి మాఫీ అయితే లేవు. వ్యవసాయ ఆఫీసర్లనో బ్యాంకులనో కలిసి సై చేసుకుంటే ఎమ్మటే పైసలు పడతాయట. ఇట్లా ఛాన్స్ ఉన్నాక కూడా కావాలనే ఈ 2 పార్టీలు రాజకీయం చేస్తున్నారు అనేది సర్కారు వల్ల మాట. ఇద్దరి గొంతు, ట్యూనింగ్, సాంగ్, డాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది. ప్రతిపక్షాలు అట్లా, సర్కారు ఇట్లా. మీరు రాజకీయాలు ఏమన్నా ఉంటే ఇంకో కాడ చేసుకోండి కానీ రైతులందరికైతే న్యాయం జరిగేటట్టు చూడండి సాలరు.